నీ చేతికి అప్పగిస్తున్నాను. తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగిస్తున్నాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు అక్కడ, మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును కనుక అని గాదుతో చెప్పాడు. మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే నేను పడాలి, అది నా క్షేమం అనే విషయాన్ని దావీదు అక్కడ తెలియజేస్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. విస్తారంగా మాట్లాడలేదు, ఒక సన్నివేశాలు మాత్రమే తీసుకొని ముగించాలని ఆశపడుతున్నాను. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు జనసంఖ్య చేశాడు. అక్కడ యెహోవాకు ఇష్టం లేని కార్యము చేశాడు. జనసంఖ్య చేయకూడదు, అది దేవుని యొక్క ఆజ్ఞను మీరి దావీదు జనసంఖ్య చేస్తాడు. జనసంఖ్య చేసిన తర్వాత యెహోవా అంటాడు కదా 9వ వచనంలో, ఇశ్రాయేలులో కత్తి దూయగల వాళ్ళు 20 లక్షల మంది యోధులు ఉన్నారు, యూదా వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారని అక్కడ జనసంఖ్య చేసి అందులో కత్తిరిసే వాళ్ళు ఎంతమంది, యూదులు ఎంతమంది, ఇశ్రాయేల్ అలాగా అందరూ డివైడ్ చేస్తూ జనసంఖ్య అనేది చేయించారు. జనసంఖ్య చేసి దావీదు గొప్ప పాపాన్ని కట్టుకున్నాడు. 10వ వచనంలో జనసంఖ్య చేసినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అప్పుడు నేను చేసిన పని వలన గొప్ప పాపం చేశానని అక్కడ దావీదు ఒప్పుకున్న మాటను మనం జ్ఞాపకం చూడొచ్చు. అక్కడ ఆ తర్వాత ప్రభు అంటాడు, ఇదిగో నేను నీకు 3 ఇస్తున్నా, 3 విషయాలు నీ ఎత్తునే పెడుతున్నాను, 3 విషయాలు నేను ఎత్తు పెడుతున్నాను. ఆ 3 విషయాల్లో నువ్వు చేసిన తప్పు శిక్ష, అది 3 శిక్షలు నేను ఎత్తు పెడుతున్నాను. దావీదు నువ్వు ఏది కోరుకుంటే ఆ శిక్ష నీ మీద రప్పిస్తానని తండ్రి అనే యెహోవా దేవుడు అక్కడ ప్రత్యక్షమై వాక్కును దావీదుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 13వ వచనానికి ఒకసారికి ఆ శిక్షలు ఏంటో ఒకసారి చూడండి. 7 సంవత్సరంలో నీ దేశానికి క్షేమం కలుగుతుంది, ఒప్పుకుంటావా? అలాగో నీ శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులందరూ నువ్వు చంపడానికి చూస్తున్నారు కదా, చంపడానికి 3 నెలలు నువ్వు పారిపోతావు, నువ్వు ఓకేనా? దానికి కూడా ఓకేనా అడుగుతున్నావు. 3 దినాలు, ఒకటి 7 సంవత్సరాలు క్షేమం అన్నాడు దేశానికి. రెండవదిగా 3 నెలలు శత్రువుల నుంచి పారిపోయేస్తానన్నాడు. మూడవదిగా 3 దినాలు మాత్రమే ఈ దేశానికి నేను తెగులు రప్పిస్తానని తండ్రి దావీదుతో చెప్తున్న మాటలు, అవి మాటలు కాదు, అవి శిక్షలు. నీకు శిక్ష విధిస్తాను దావీదు, నువ్వు నా ఆజ్ఞ అతిక్రమించావు, నీకు శిక్ష విధిస్తాను దావీదు, నువ్వు పాపం చేస్తావు, నువ్వు జనసంఖ్య ఎందుకు విధించావు, నీ ఆజ్ఞను ఎందుకు తృణీకరించావని దావీదు విషయంలో ఈ తండ్రి యెహోవా దేవుడు తన వాక్కును ప్రత్యక్షం చేసి నీకు 3 శిక్షలు విధిస్తాను, 7 సంవత్సరాలు నీ క్షేమాన్ని కలుగు చేస్తాను నీ దేశానికి, ఒప్పుకుంటావా? నీ శత్రువుల నుంచి నువ్వు పారిపోయేస్తాను 3 నెలలు, ఒప్పుకుంటావా? లేదంటే 3 దినాల వరకే నీ దేశంలో తెగులు రప్పిస్తాను, ఒప్పుకుంటావా అని దావీదుకు 3 శిక్షలు విధిస్తాడు. దావీదు నువ్వు కోరుకో, నువ్వు ఏం కోరుకుంటే ఆ శిక్ష మీరు నీకు విధిస్తానని తండ్రి తన యొక్క ఆజ్ఞను అక్కడ దావీదుతో మాట్లాడుతున్నాడు. కానీ దావీదు ఏమంటాడంటే 14వ వచనంలో ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్ని చిక్కులలో ఉన్నా కానీ మన సమస్యలు, మన కష్టాలు, మన వేదనలు, మన బాధలు, మన యొక్క అన్నీ కూడా ఈ లోకంలో మనం ప్రతి శ్రమంలో కూడా మనం ఎవరికి అప్పగించాల విషయాలని అని చెప్తున్నానంటే తండ్రికే అప్పగించాలి, మన సృష్టికర్త అయిన దేవునికే అప్పగించాలి. తండ్రి దాన్ని చూసుకుంటాడు, అది కష్టము నష్టము ఏదైనా కానీ తండ్రే దాన్ని చూసుకుంటాడు. నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మోడర్న్ అకాడమీ డిగ్రీ కాలేజ్ చదివేటప్పుడు అది చౌదరీస్కి ఎక్కువ
డామినేటెడ్ కాలేజ్ అది. అక్కడ నెహ్రూ కుమారుడుగా ఉన్న అవినాష్, దేవినేని అవినాష్ తన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో మా ఫ్రెండ్ వాళ్ళంతా కూడా ఒక ఫైనాన్షియల్ సపోర్టర్ గాను, తర్వాత కొంతమంది ప్రెసిడెంట్ గాను, ప్రతి కాలేజీకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు, ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే వీళ్ళంతా ర్యాలీ జరిపినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు స్టూడెంట్స్ అందరినీ వాడుకుంటారు అన్నమాట. ఆ విషయాలు జరుగుతున్నప్పుడు కొంత వర్గానికి విభేదం ఏర్పడింది. 5 నెంబర్ రూట్లో విరాట్ రెస్టారెంట్ ఓనర్ కొడుకు ఒక అతను ఉన్నాడు. అతనికి అవినాష్కి పెద్ద గొడవ అయింది. ఆ గొడవలకి అందరూ వెళ్ళాలి. క్లాస్ సంబంధించిన నేను వెళ్ళాలా వద్దా, నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఆలోచనతో రాలేదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇంకా అనుకుంటారు అనుకోరా. నా స్నేహితులు నాతో మాట్లాడదు. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ ఉన్నా రాకపోయినా ఏదన్నా తెలుసుకోవాలన్నా, చాలా విషయాలు సపోర్ట్ కావాలన్నా స్నేహితులతో ఉండవలసిన వాళ్ళనే. కానీ ఆ తప్పు విషయంలో నాకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను, కానీ వెళ్ళవలసి వచ్చినది. ఆ రోజు నేను ప్రార్థన చేస్తాను ప్రభువుకి. మేము ప్రార్థన చేసి దేవుని చేస్తుంటే, ప్రభువా ఇది నీకు ఇష్టమైన కార్యం కాదు, ఒకరిని కొట్టడానికి వెళ్తున్నాను, అది చాలా తప్పు, నేను వెళ్ళకూడదు, నేను వెళ్ళకూడదు, మీకు తగంది, మీ సేవకుని కుమారుని నేను కనుక తప్పు చేస్తే అది మీ సేవ చిన్నభిన్నం అయిపోద్ది, అది నీ నామానికి అవమానం కలుగుతుంది. ప్రార్థన చేస్తాను ప్రభువా నేనైతే వెళ్తున్నాను, కానీ నన్ను తప్పించేవాడు నీవే అని ప్రార్థన చేస్తాను. నన్ను తప్పించి అక్కడి నుంచి నా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ నాతో మాట్లాడాలి, వాళ్ళు నాతో మాట్లాడాలి, నన్ను తప్పించాలి అక్కడి నుంచి. అంటే ఏం జరగాలి? ఆశ్చర్యకారం ఏంటంటే అందరూ కలిసి ర్యాలీగా బండ్లేసుకుని విరాట్ రెస్టారెంట్ తిరిగిలో వాళ్ళ వర్గాన్ని తెచ్చుకున్నారు. మేము మా వర్గాన్ని అందరం కలిసి దేవినేని అవినాష్ వాళ్ళ వర్గం అందరూ కలుసుకున్నాము. పెద్ద గొడవ అక్కడ జరగబోతున్న సమయంలో అనగా మా ఫ్రెండ్ నా ఇంటికి వచ్చాడు, సాయి అని. అరే అమ్మ వినాయక బాటితో పెట్టడం ఉంది, నాతో వస్తావా? నేను అన్నాను, వెంటనే తల తీరా, కొత్త బల అంటే రాజుగారికి మరి ఒక మాట చెప్పరా, మన అది ఫీల్ అవుతారు కదా. అంటే మాకు గ్యాంగ్ లీడర్ ఉంటాడు కదండి, అలా ఒక గ్యాంగ్ లీడర్ ఉంటాడు. వెంటనే అదే అది చెప్తాయి రవిగా తీసుకెళ్ళారు. అందరూ సపోర్ట్ ఇచ్చారు. వెంటనే సాయి బండి ఎక్కాను, తక్కువని మార్కెట్కి వెళ్ళాము, కొన్ని కూరగాయలు వినాయక బాటిల్ అవి తీసుకొని అదింటికి తీసుకెళ్ళి వచ్చేది గొడవ అయితే దేవుడు తప్పించాడు లేదా ఆ విషయంలో. మనం ప్రతి విషయంలో కూడా దేవునికే అప్పగించాలి. తప్పు అయినా రైట్ అయినా దేవునికి అప్పగించాలి అంతే. మనం మంచి కార్యం చేస్తాం, దేవుడు చేస్తాం, మంచిదే కదా. మరి తప్పు చేస్తున్నప్పుడు దేవుడు అడగవా? నువ్వు దేవుని అడగాలి. మనం అడిగితే మనం తప్పించేవాడుగా ఉన్నాడు. ఆ తప్పు విషయమైన తెగులు మన రాకుండా చేసేవాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని నా జీవితంలో నేను స్వానుభవాన్ని ఆ విషయాన్ని నేను దేవుని దగ్గర నేను అనుభవించాను. నన్ను తప్పించాడు. నా స్నేహితులు మనుషులతో నాతో మాట్లాడుతున్నారే, నువ్వు లేవు కానీ భలే జరిగిందిరా, అని కొట్టావురా, కొట్టావా రక్తం కాలిందిరా, మనం గెలిచావరా అని చెప్తున్నారు. కానీ ఉన్నారా, అదే నేను సాయిగా వెళ్ళాగా చెప్పే తెలిసిన వెళ్ళారే, మళ్ళీ నాతో మాట్లాడుతున్నారు, రోజు నాతో మాట్లాడుతున్నారు. అదే ఆ విషయం కనుక సంఘటన జరగకపోతే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే ఆ రోజు రఫీగా పారిపోయాడు రా, ఇంకా ఆడితో మాట్లాడ అనవసరం, ఆడు మనం ఇందులో ఉంటాను అనవసరం. మన క్లాసులో అంటే క్లాస్లో 70 మంది అబ్బాయిలు కూడా అందరూ సపోర్టే. చదువు ఒక బ్యాచ్, కమ్మల బ్యాచ్, నాయుడు అంతా ఒక బ్యాచ్లో ఉన్నాం అసలు కాలేజీలో. కానీ దేవుడి శత్రువుల విషయమే తప్పు విషయమే నన్ను తప్పించిన వాళ్ళుగా ఉన్నాను. ఈరోజు దావీదు విషయంలో ఏమంటున్నానంటే, నేను మనుషుల చేతిలో పడకుంటే దేవుని చేతులు, నా సృష్టికర్తను యెహోవా చేతులు నేను పడుతా, అది క్షేమం అంటున్నాడు. ఆ తర్వాత దేవుని చేతిలో పట్ట న్యాయం అని గాల్తో చెప్పిన తర్వాత 3 దినాలు తెగులే ఒప్పుకున్నారు. 3 దినాలు నా దేశంలో తెగులు రప్పించినవా, ఇందుకే నేను ఒప్పుకుంటాను. 7 సంవత్సరాలు వద్దు, 3 నెలలు వద్దు, 3 రోజులే కాబట్టి తెగులు రప్పించాను. వెంటనే ఆ దూత వచ్చింది. వెంటనే తాగితే ప్రదర్శిపోతున్నాం. ఆ దూత చెయ్యి వేయగానే చనిపోతున్నారు ప్రజలు. చెయ్యి వేయగానే ఆ దినం మొదలు ఉదయకాలంలో చెయ్యి వేశాడు. ఆ దినం అస్తమయ్యే టైంలో ఆ చెయ్యి వేస్తున్నాడు, చనిపోతున్నాడు. ఇశ్రాయేలు 7,000 మందిని మృతి పొంది అనే మాట అక్కడ మనం చూస్తాం. 15 వస్తుందో 7,000 మంది వెంటనే 70,000 మంది అక్కడ మృతి పొందేరుగా. చెయ్యి వేయగా 3 దినాల్లో కాదు, 2 పూటలే, ఉదయము నెక్స్ట్ పూట అంతే. ఆ తర్వాత 3 దినాలు పొడిగించలా ప్రభు. వెంటనే ఇశ్రాయేలు మొర విన్నాడు,
దావీదు మనం విన్నాడు, అంతే చాలు, అంతే చాలు, ప్రభు అక్కడ చదువుతున్నాడు, అంటే చాలు, ఓ నాశనం చేయి దూత, ఇంకా చాలు, ఆపేసే, ఇంకంత చాలు అంటున్నాడు ప్రభు అక్కడి నుంచి. వెంటనే దూత ఆగిపోయాడు. 16 వచ్చిన అంతే. అయితే దూత ఆజ్ఞ ఇచ్చాడు. 3 దినాలు ఒప్పుకున్నాడు దావీదు. ఏం చేశాడు? ప్రభువుకి అప్పగించాడు. మనుషుల చేత పడాలని దేవుని చేత పట్టడం వేలు అనుకొని దేవుడిని అప్పగించాడు అంతే. ఆ శ్రమను అప్పగించాడు అంతే. ప్రభు వద్దు, 3 దినాలు చాలు, 3 దినాలు తెలుగులో చాలు, 7 సంవత్సరాలు కష్టం, 3 నెలలు నా ప్రజలు కష్టం కనుక ఎంతమంది చనిపోతారో తెగిలే కదా రానిలే అనుకున్నాడు. కానీ 70,000 అలా చనిపోతూ ఉంటే దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. 17 ವರ್ಷంలో పాపము చేసినది నేను, ప్రభువా చిత్తగించు నా ప్రార్థన, పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే, గొర్రె పిల్ల వంటి మీరేమి చేశారు అని తండ్రి నా ఇంటిని మాత్రం శిక్షించు, నా ప్రజలు ఏమీ చేయు, గొర్రె పిల్ల వంటి వాడు వాళ్ళు ఏం చేశారు, అంతే చాలు, నాశనం చేయదోత, ఇంకా చాలు, ఆపే, ఇంకా ఆపే. నా కుమారుడు వేడుకుంటున్నాడు, దావీదు ప్రార్థన చేస్తాడు, పాపం చేసింది నేను, దుర్మార్గంలో ప్రవర్తించిన నేను, క్రోధంలో ప్రవర్తించిన నేను, నీ ఆజ్ఞను అతిక్రమించిన వాడు నేను, నీ ఆజ్ఞను అతిక్రమించిన వాడు నేనే. అతిక్రమణను దాచిపెట్టాడు, దుర్మార్గం దాచిపెట్టాడు, ప్రభు ఊరుకోలా, శిక్షించాడు, శపించాడు. కానీ పాపం చేసి నేనే దావీదు ఒప్పుకొని నా గురించి నా ప్రజలు మీకు చాలు. నా తండ్రి విషయంలో, ఆ పరలోక తండ్రి మన కుమారుని విషయంలో ఇంకా చాలు అనలేదు. నీ కొరకు నాకు ఇంకా చాలు అనలేకపోయాడు. ఏ దోషము చేయనివాడు, ఏ పాపము చేయనివాడు, ఆ మాటలు ఒకసారి మనం చూడాలి. నేను నెక్స్ట్ ఆత్మశాస్త్రంలో మ్యాగజైన్లో కొన్ని మాటలు రాశాను. ఫిబ్రవరి 4:15 పాపము లేనివాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మొదటి పేతురు 2:22 ఏ పాపము చేయని వాడుగా ఉన్నాడు. మొదటి యోహాను 3:5 పాపములు తీసివేయటకై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన మాట అక్కడ మనం చూస్తున్నాం. 2 కొరింథీ 5:21 పాపం ఎరుగని వాడాయన, పాపం ఎరుగని వాడాయన. ఫిబ్రవరి 7:26 పాపము చేయక ప్రత్యేకంలో పాపముల నుంచి ప్రత్యేకించబడిన వారుగా ఉన్నాడు. యోహాను 8:46 నా యందు పాపము ఉన్నదని మీరు ఎవరు నిరూపించగలని ప్రశ్నించగలవాడుగా మన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన ఏ పాపం చేయలేదు. దావీదు నేను పాపం చేసిన ఒప్పుకున్నాడు, కానీ ఆయన ఏ పాపం చేయలేదు. దావీదు అన్నాడు శిక్ష నాకు విధించాలన్నాడు, కానీ ఆయన ఏ పాపం చేయలేదు. గొర్రె పిల్ల వంటికి ఏం చేశాడన్నాడు. ఆయనే మన వరకు గొర్రె పిల్లగా వరించబడ్డాడు. యోహాను మన దగ్గరలో ఉండి యేసుక్రీస్తు ప్రభుని చూసినప్పుడు ఆయన గొర్రె పిల్లగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. ద్రాక్షావళి తీగలు మీరు మీరు వేరే మీరు ఏమి చేయలేదు అంటున్నాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభుని అక్కడ తన ప్రత్యక్షతలో తన యొక్క గుణగణాలను వివరించడంలో యోహాను గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు ప్రభు మన వరకు వధింపబడ్డాడు. మనం వధింపబడాల్సిన దావీదు కాదు, అక్కడ పాపం చేసిన దావీదు అయితే మనందరం వధింపబడదు. ఎందుకు? అపరాధమే. ఆదాము రక్తాపరాధం చేయలేదా? ఆ రక్తాపరాధమే కదా ఈరోజు మనందరం భరిస్తున్నాం. ఆ రక్తాపరాధమే కదా ఈరోజు మనందరం చేస్తున్నాం. తండ్రి మీ చేతికి ఆత్మను అప్పగిస్తున్నాం. మనం ప్రతి విషయంలో కూడా మన దేవునికి మన యొక్క పరిస్థితిని అప్పగించగలుగుతున్నాము. ఏ పాపము చేయలేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం చేయని వాడు. నాలో పాపం నిరూపించండి అని ప్రశ్నించగలవాడు. నా పాపాల కొరకు మనం శిక్ష అనుభవించవలసిన వాడు మన కొరకు ఆ కలవరికి ఆయన గొర్రె పిల్లగా వాత్సల్యత కలిగినాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కరుణా సంపన్నుడు. ఆయన ఏ పాపము చేయలేదు. పాపం చేసిన నువ్వు నేనే ఆ పాపం చేసి మన కొరకు ఆయన కలవరిలో కలిగాడు.
తండ్రి నీ చేతిని ఆత్మకు అప్పగిస్తున్నాను, ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను. దావీదు ప్రార్థన చేశాడు కదా, ఇంకా చాలు, ఇంకా అంతే చాలు అని. దావీదు విషయంలో తండ్రి అక్కడి నుంచి కేక వేయలేదా? నాశనకరమైన ఆ దూతను అక్కడి నుంచి తప్పించలేదా? కానీ కలువరిలో బలి అవుతున్న యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా వదిలిపోబడుతుండగా పరలోకం నుంచి ఆ తండ్రి ఇంకా చాలు అని లేకపోయాడు. అతన్ని అడుగుకుంటారు, యెహోవాకు ఇష్టమాయను. వ్యాధిని అనుభవించిన వాడు మన కొరకు ఆయన కలువరిలో బలి పాపం చేసిన మనమే, మన క్రియలను బట్టి మనం పాపం చేస్తాం, మన ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తాం, సకల దుర్నీతి చేసిన మనమే, పాపం చేసింది మనమే. మనం ఎవరెచ్చలు చేస్తాం, మనం పాపం చేసిన వారమై ఉన్నాం. మేలు చేయనిరిగి కూడా మనం మేలు చేయక పాపం చేస్తాం. మన దేవుని ఇచ్చేవారు కాదు, ఇవ్వవలసిన వారు కాదు. ఆ కలువరిలో ఆయన మన కొరకు మేకులతో కొట్టబడ్డారు. వీపు మీద చెరువులు మనం కొట్టి, ప్రభువా నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని ప్రవచించు అని ఆయన అవహేళన చేశారు, అవమానపరిచారు. ఆ కలువరిలో నీ కొరకు నా కొరకు ఆయన తండ్రి అని పిలిచినప్పుడు ఇంకా చాలు అనలేదా తండ్రి? ఆయన తలలు పెట్టారు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ దినం మనం కూడా ఆ శిలువ కార్యాన్ని, శిలువ వేయబడిన యేసుక్రీస్తును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన పరిస్థితులను మరచి ఆ ప్రభువుని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కలువరి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన స్త్రీలతో చెప్పాడు కదా, స్త్రీలతో ఆదరించాడు కదా, ఆ తల్లి అయిన మరియను ఆదరించాడు కదా, తన శిష్యునికి అప్పగించాడు కదా. నా దేవా నువ్వు ఎందుకు నాకు చేయి విడనార్చివి అని ప్రభువుని ఒక్కసారి గట్టిగా కేకవస్తే ఇంత మట్టుకు చాలు అని తండ్రి అక్కడి నుంచి మన కొరకు వేడుకుంటే ఆ శిలువ కార్యం ఆగేది కదా. కానీ అక్కడ నలుగుతాడు. మన పాపం నుంచి మనం విడుదల అనుభవించాలి. ఆ రక్తంలో మనం కడుగుపడాలి, ధర్మశాస్త్రము నెరవేర్చబడాలి. మనం పరిశుద్ధులుగా, యాజకులుగా, పవిత్రంగా, ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉండాలని తండ్రి కోరిక. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా యేసుక్రీస్తు లోకంలో ఉన్నాడు. మనం కూడా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడుగా, మనం ఈరోజు ఉండాలి. అలాగున మన జీవిత యాత్రలో మనం సాగిపోవాలి. కృపగలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, పరిశుద్ధుడా, సంపూర్ణమైనటువంటి ఇష్టలతో కూడినటువంటి ఆయన ఈ పరిశుద్ధ పాదములకు చూస్తున్నాను. సమయం ప్రభు సర్వమానవ లోకము ఆ కలువరి చెరువులో పరిహారంలో ఉంటుంది ప్రభు. మీరు పరిచినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను ఆ రీతిగా సమయంలో నిధులను పడుతూ చేస్తున్నాయి. నాయన మీ రక్తములు గురిపై ఆయన గురికింపబడినటువంటి రక్తముతో నాయన బాధపడుతూ ఉన్న పరిశుద్ధపరుస్తుంది. ఆతురముగా నాయన మీరు పొందినటువంటి ఆ శిలువ బలియాగం కన్నడ బద్దలాయను యెరూషలేము యొక్క ఆ పూర్వపు కలిగిపోయి ఆ దేశమంతా చీకటి మనుషుల మనసులలో గుగులు లేగను, గుండెలు అదిరేను ప్రభు. ఆయన మీ యొక్క మాటలు మీరు ఉన్నప్పుడు, మీరు నడయాడినప్పుడు మీరు నాయన ఆశగా హత్తుకునేటువంటి సందర్భంలో అందరూ దూరమయ్యారు, మిమ్మల్ని ఎవరు చేసుకోలేదు. మీరు వెళ్ళిన తరువాత, ఆరోహణమైన తరువాత ప్రభు అందరూ మిమ్మల్ని అయా మీరు ప్రతి ఒక్కరిని నిలవేసి
మీరు ఎవరిని ఏ రీతిగా సమకూర్చుకోవాలి, ఎవరిని ఏ రీతిగా నాయన మీరు వాడుకోవాలి, ఎవరిని ఏ రీతిగా మీరు ఆశీర్వదించాలి, అటు రీతిగా సమకూర్చి ఆయన మా జీవితాన్ని మీరు దయచేసి ఉద్రేకుల వలె ప్రచురింప చేయటం మీరు పొందినటువంటి బలయాగంతో మమ్మల్ని సమకూర్చి ఆశీర్వదించి కృపా మార్గదర్శితో మాకంతా ప్రభావాలు ఆశీర్వదించాలి. ఈ కుటుంబ నాయన సంగతులందరినీ అప్పగిస్తున్నారు. ప్రతి కుటుంబం ఆయన 7 మాటల వల్ల పిల్లలు సంపూర్ణత కలుగులా సహాయం ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మ కార్యములకు ప్రతి ఒక్కరిని వాళ్ళు వాళ్ళ జీవన యాత్రలో ఆయన మీ కుటుంబం అందరినీ అప్పగిస్తారు. వాళ్ళకు కాచి కాపాడుతారు. యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను. ఈరోజు సాయంత్రం